హలో అండి, నమస్కారం. ఎంటర్టైన్మెంట్ స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 103. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప, శివరాం ఇద్దరూ లోపలికి వెళ్ళారు. హాస్పిటల్ ఎలా ఉంది రూపా? అన్ని సౌకర్యాలు ఉన్నాయా? మావయ్య ఎలా కట్టించారు? నీకు నచ్చిందా? ఆనందంగా మాట్లాడుతూ అడిగింది కాత్యాయిని వాళ్ళకెదురు వచ్చి. చాలా బాగుంది అత్తయ్య, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ నేను ఒక్కదాన్నే ఇదంతా మెయింటైన్ చేయడం చాలా కష్టం. స్టాఫ్ కావాలి, వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అదంతా నువ్వు ఆలోచించుకో కోడలి పిల్ల, నేను చూసుకుంటాను. నాకు ఉన్నది అంతా ఖర్చు పెట్టైనా సరే మన ఊరి ప్రజలకి మంచి చేయాలి అన్నదే నా లక్ష్యం. చాలామంది వైద్యం అందక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ఊరిలో. ఇంకా భయం ఉండకూడదు వాళ్ళకి. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న భరోసా రావాలి ప్రజల్లో. శివరాం ఆనందంగా మాట్లాడుతున్నాడు. మీ మావయ్య మొహం చూసావా ఎలా వెలిగిపోతుందో? అంత భరోసా ఇస్తున్నారు కదా, ఇంకా నీకెందుకమ్మా భయం? మనం ఖర్చు పెట్టుకోగలం అత్తయ్య, కానీ పల్లెటూరులో పనిచేయడానికి డాక్టర్స్ రావాలి కదా అత్తయ్య. ట్రై చేద్దాం. నేను కూడా నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాను. జాబ్స్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ జాబ్ దొరుకుతుంది అని చెప్తాను. బట్ వాళ్ళందరికీ మంత్లీ శాలరీ మనం ఇవ్వగలమా మావయ్య? ఖచ్చితంగా ఇద్దామమ్మా. వైద్యం ఫ్రీగా కాదు కదమ్మా చేసేది. బయట హాస్పిటల్తో పోలిస్తే మన హాస్పిటల్లో చాలా తక్కువకి వైద్యం చేద్దాము. ఆదాయము వస్తుంది, ప్రజలకు ఆదరణ దొరుకుతుంది. వచ్చిన ఆదాయం స్టాఫ్కి సరిపోతుంది, మెయింటెనెన్స్కి మిగులుతుంది. చాలు కదా. హాస్పిటల్ మీద వచ్చే లాభం ఖర్చులకు మెయింటెనెన్స్కి సరిపోతే చాలు, మనకేమీ మిగలక్కర్లేదు నవ్వుతూ అన్నాడు శివరాం. మావయ్య, అసలు మీరు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? గ్రేట్ మావయ్య మీరు. ఈ రోజుల్లో ఎవ్వరూ ఇలా ఆలోచించరు. నాదేముందమ్మా, అక్కడ వర్క్ చేయాల్సిందే నువ్వు, నేను కేవలం హాస్పిటల్ కట్టానంతే. కష్టపడాల్సిందే నువ్వు. ప్రస్తుతానికి శివరాం కోడలు ఈ డాక్టర్ అమ్మ అని అందరూ చెప్పుకుంటారు. కానీ ఏదో ఒకరోజు ఈ డాక్టర్ అమ్మకి శివరాం గారు మావయ్య అవుతారు అని చెప్పుకునేలాగా పేరు తెచ్చుకో చాలు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నేను ఆ భగవంతుడి దయ వల్ల ఎంత స్థాయికి వెళ్ళినా నాంది పలికింది మీరే అని చాలా ఆనందంగా చెప్పుకుంటాను. మామ కోడలిద్దరూ మాటలాపితే భోజనం వడ్డిస్తాను. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇంతకీ వాడేడి కనిపించట్లేదు అంది కాత్యాయిని. ఆయన స్టేషన్ వరకు వెళ్ళొస్తానని అన్నారు అత్తయ్య. మీరు మావయ్య భోజనం చేసేయండి. ఆయన వచ్చాక ఆయనకి నేను వడ్డించి తింటాను. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావమ్మా, నువ్వు కూడా తినేసేయి, వాడు వచ్చాక పెట్టచ్చులే అంది కాత్యాయిని. లేదత్తయ్య, కొంచెం చిరాకుగా ఉంది. మార్నింగ్ జర్నీ, ఈ లగేజ్ అంతా సర్దడం, హాస్పిటల్ అంతా తిరిగి రావడం టైట్గా అనిపిస్తోంది. ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే అయితే, మీ ఆయనకి నువ్వు వడ్డించుకో, మీరు రండి అంటూ శివరాంకి భోజనం వడ్డించింది కాత్యాయిని. రూప ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని జుట్టంతా చక్కగా దువ్వుకుని తనని తాను అద్దంలో చూసుకుంటూ, పర్వాలేదు, బాగానే ఉన్నావు, అందుకనే అర్జున్ సార్ పడిపోయారు అని తన అందానికి తానే మురిసిపోతూ అర్జున్కి కాల్ చేసింది. అర్జున్ మాత్రం కాల్ అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. అబ్బో, సార్ చాలా బిజీగా ఉన్నట్లున్నారు. ఆయనే చేస్తారు ఫ్రీ అయితే. ఫోన్ ఛార్జ్ పెట్టేసి మ్యాగజైన్ తీసుకుని చదువుతూ కూర్చుంది. అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి హెడ్ కానిస్టేబుల్ తన 2 కాళ్ళు టేబుల్పై పెట్టి కుర్చీని వెనక్కి ముందుకి అంటూ, ఎరా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈరోజు 1 తారీఖు, స్టేషన్కి వచ్చి మా మామూలు మాకు ఇవ్వాలని తెలియదా? మేము కాల్ చేసి అడుక్కోవాలా? ఒక్క లైసెన్స్ మీద 4-5 బార్లు నడుపుతున్నావు. సీజ్ చేయమంటావా? రేపు రైడ్కి రానా అని దబాయించి మాట్లాడుతున్నాడు. సివిల్ డ్రెస్లో ఉన్న అర్జున్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ నార్మల్గా హెడ్ కానిస్టేబుల్ ముందు సీట్లో కూర్చునేసరికి కోపంగా హెడ్ కానిస్టేబుల్ అర్జున్ వైపు చూస్తూ, ఒరేయ్, ఎవడ్రా నువ్వు? రెస్పెక్ట్ లేకుండా అలా వచ్చి నా ముందు కూర్చున్నావు? ఎంత ధైర్యంరా నీకు? ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్.
తప్పేముంది సార్, మీరు మా పబ్లిక్ కోసమే కదా సర్వీస్ చేస్తున్నారు. నేను ఒక కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. ముందు లేవరా, ముందులే, కుర్చీలో నుంచిలే. నా ముందు కూర్చోవడమే ఒక తప్పు. ఏమాత్రమూ భయం లేకుండా మాట్లాడుతున్నావు చూడు, ఇది ఇంకొక తప్పు. చెమడాలు తీసేస్తాను, లే అరిచాడు హెడ్ కానిస్టేబుల్. అర్జున్ లేచి నుంచుని, ఓకే సార్, నుంచున్నాను. ఇప్పుడు నా ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? లేదురా, నా ఇగో నువ్వు బాగా హర్ట్ చేశావు. నువ్వు ఒక వారం తర్వాత కనిపించు. సార్, మిస్సింగ్ కేస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. వారం తర్వాత ఏంటి సార్? 1 అవర్లో యాక్షన్ తీసుకోవాలి. మీకు రూల్స్ తెలియవా? ఎవడ్రా అసలు నువ్వెవడు? నాకు రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నాకు అసలే మెంటల్. రెచ్చగొట్టి దొబ్బకుండా ఇక్కడి నుంచి దొబ్బేసేయి, లేకపోతే లేనిపోని కేసులన్నీ నీపై పెట్టి బొక్కలోకి తోస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి పో. మీ స్టేషన్కి ఎవరు వచ్చినా మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా సార్? అవునరా, ఏం పీకుతావు? సార్, మీరు కనుక ఇప్పుడు నా కేస్ డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయకుండా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఉంటే మీ పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తాను సార్. అంతదాకా వచ్చావేరా? ఇవ్వు. నెక్స్ట్ డే నీ కాళ్ళు చేతులు తీయించేస్తాను. అవిటివాడిలాగా కాలం గడుపుదువు గాని. అసలు మీరు పోలీసులా, రౌడీలా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? భలే కనిపెట్టావురా నువ్వు. నేను రౌడీ కొడుకునేరా, రౌడీ నా కొడుకునే. రికమెండేషన్ జాబ్ నాది. ఇప్పుడేం పీకుతావు? అసలు ఏం పీకగలవు? ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు హెడ్ కానిస్టేబుల్. బాబు, మీరు వెళ్ళిపోండి. నా మాట విని రేపటాలకి పొద్దున్నేరా. ఇప్పుడొద్దు బాబు, సారు నిషా తీసుకున్నారు. చిన్నగా మాట్లాడుతూ అన్నాడు గోవింద్ అనే సీనియర్ కానిస్టేబుల్. 50 ఏళ్ల వయసు ఉన్నతను. గోవింద్, వాడిని సేవ్ చేయాలని చూడకు. ఇప్పటికే నీ శాలరీలో సగం లాగేసుకున్నాను. ఇంకా నీకు బుద్ధి రావట్లేదు? మిగిలింది కూడా సమర్పించుకుంటావా? వెకిలిగా నవ్వుతూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్. అక్కడ పరిస్థితి క్లియర్గా అర్థమైపోయింది అర్జున్కి. సో మీరు నేనిచ్చే కంప్లైంట్ తీసుకోరు, అంతేనా సార్? అవునరా, తీసుకోను, దొబ్బే. ఒక మనిషి కనిపించట్లేదు అన్నా రియాక్ట్ అవ్వరు. అవును బే, అవ్వను. ఏం పీక్తావు? వారం రోజులు వెయిట్ చేయాలి మీరు కంప్లైంట్ రాసుకోవాలి అంటే, అంతేనా? అవునరా, అవును. అది కూడా ఒక 5,000 ఇస్తేనే కంప్లైంట్ తీసుకుంటాను, ఎంక్వైరీ చేస్తాను. సిగరెట్ తీసి వెలిగిస్తూ అన్నాడు. అంతే, అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. హెడ్ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకి హెడ్ కానిస్టేబుల్ కింద పడ్డాడు. కళ్ళు గిర్రును తిరిగాయి. ఇదంతా చూస్తున్న గోవింద్ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ, అబ్బాయి, నీకు బుద్ధుందా? పోలీస్ ఆఫీసర్ని కొడతావా? త్వరగా వెళ్ళిపో, అతను అసలే మూర్ఖుడు అని చిన్నగా చెప్పాడు. భయపడకు అంటూ అతని షర్ట్పై గోవింద్ అని ఉండడం గమనించి, గోవింద్ గారు, వీడి దౌర్జన్యాన్ని మీరు భరించడం కూడా తప్పు. తప్పు చేస్తుంటే చూడడమే కాదు, సైలెంట్గా ఉండడం కూడా ఒక తప్పు. మీకు అర్థమవుతుందా? సీరియస్గా అడిగాడు. గోవింద్ ఆశ్చర్యంగా చూస్తూ, ఒక నార్మల్ అబ్బాయి ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతాడు పోలీసుల ముందు అని స్టాచ్యూలాగా ఉండిపోయాడు. కింద పడ్డ హెడ్ కానిస్టేబుల్ కోపంగా పైకి లేచి, దొంగ నా కొడక, పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేయడానికి నీకు ఎన్ని గుండెలరా అంటూ ఆవేశంగా ముందుకు వచ్చాడు అర్జున్పై తిరగబడడానికి. కానీ అర్జున్ అతని మూమెంట్ని గమనించి 2 చేతులు గట్టిగా పట్టుకుని బలంగా వెనక్కి తోశాడు. చంపేస్తాను, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావంటే ఇక్కడే చంపి ఉప్పు పాత్ర వేస్తాను. ఇప్పుడే నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. నేను ఈ స్టేషన్కి వచ్చిన న్యూ ఎస్పీని, అర్థమవుతుందా? మై నేమ్ ఈజ్ అర్జున్ అంటూ తన ఐడెంటిటీ చూపించాడు. గజగజ వణికాడు హెడ్ కానిస్టేబుల్. గోవింద్ సెల్యూట్ చేశాడు. లాకప్ ఓపెన్ చేసి, వీడిని లోపల పడేయండి. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న కేసులన్నీ బయటికి తీయండి. అన్నీ స్టడీ చేసి ఉంచండి. రేపటికల్లా నేను ఈ స్టేషన్కి వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెత్త మొత్తం క్లియర్ అయిపోవాలి. డిసిప్లిన్, పర్ఫెక్షన్, టైం మెయింటెనెన్స్, వీటిల్లో ఏది లేకపోయినా తాట తీస్తాను ఎవరికైనా సరే అంటూ అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి చెప్పి హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని మరీ లాకప్లోకి తోసి, ఈడియట్, నీలాంటి వాళ్ళ వలనే పోలీసులను జనాలు నమ్మలేకపోతున్నారు. ఒక్కడు తప్పు చేస్తే అందరినీ తిడుతున్నారు.
అంటూ గోవింద్ వైపు చూసి, గోవింద్ గారు, న్యూ జాయినింగ్ ఆఫీసర్స్ అందరినీ పిలిపించండి. 3rd డిగ్రీ ట్రైనింగ్ వీడి మీదే తీసుకోండి. బాగా తినమరిగి బలిసి కొట్టుకుంటున్నాడు. కొండ పెరిగినట్లు పెరిగాడు, కరిగించండి అని ఆర్డర్స్ పాస్ చేసి చాలా సీరియస్గా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తుఫాన్ వచ్చి వెలిసినట్టయింది ఆ ప్రదేశం మొత్తం. ఒరే గోవింద్, లాకప్ ఓపెన్ చేయరా అరుస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్. మీరు ఎంత అరిచినా ఇప్పుడు అవేమీ కుదరవు సార్. ఆర్డర్స్ వేశారు సార్, వినిపించలేదా? ఒరేయ్, నేను నీ పై ఆఫీసర్ని. సారీ సార్, అది కొన్ని క్షణాల ముందే, ఇప్పుడు కాదు. మిమ్మల్ని డిస్మిస్ చేశారు. రేపో ఎల్లుండో మీ చేతుల్లో డిస్మిస్కి సంబంధించిన పేపర్స్ కూడా పెడతారు. ఇన్ని రోజులు నువ్వు పెట్టిన టార్చర్ చాలు, ఇంక నేను అనుభవించలేను. సార్ మాట నేను జవదాటను అని సీరియస్గా చెప్పి గోల చేస్తున్నా కూడా హెడ్ కానిస్టేబుల్ మాటలు చెవికి వినిపించినట్లు సైలెంట్గా కూర్చున్నాడు గోవింద్. అర్జున్ ఇంటికి చేరుకుని సరాసరి రూంలోకి వెళ్ళాడు. అర్జున్ చిరాకుగా కోపంగా ఉండడం అబ్జర్వ్ చేసింది రూప. ఎక్కువగా మాట్లాడించకుండా, సార్ స్నానం చేస్తారా చిన్నగా అంది. ఆలోచిస్తూ అన్నాడు అర్జున్. టవల్ తీసుకువచ్చి అర్జున్ చేతికిచ్చింది. అర్జున్ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి వేడివేడిగా వడ్డించింది. అర్జున్ భోజనం చేసేటప్పుడు కూడా సైలెంట్గా ఉండడం గమనించి, ఏమైంది సార్ చిన్నగా అడిగింది. దారుణంగా తయారవుతున్నారు రూప అందరూ. ఎవరికైనా పోలీస్ స్టేషన్ని చూస్తే ధైర్యం రావాలి, భయం వేసేలాగా ప్రవర్తిస్తున్నారు అంటూ స్టేషన్లో ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్. సార్, మీరు ఇంతలాగా డిస్టర్బ్ అవ్వద్దు. అదే స్టేషన్లో గోవింద్ గారు కూడా ఉన్నారు కదా. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన చాలా పాజిటివ్ అని అర్థమవుతుంది కదా. ఒక హెడ్ కానిస్టేబుల్ అలా ఉన్నంత మాత్రాన పోలీసులందరూ చెడ్డవాళ్ళని ఎవ్వరూ అనుకోరు. మీలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు కదా. నీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది రూప. ఎంత కోపంగా ఉన్నా సరే నీతో కొంచెం సేపు మాట్లాడితే కూల్ అయిపోతాను నేను. రూప చిరునవ్వు నవ్వింది. అవును, ఏంటి ఈరోజు ఏదో స్పెషల్గా కనిపిస్తున్నావు? తింటూ రూపని అబ్జర్వ్ చేస్తూ అడిగాడు. అవునా, నాలో ఏం స్పెషల్ కనిపిస్తుందో మీ మాటల్లో చెప్పండి. కొత్త చీర కట్టుకున్నావు, చక్కగా రెడీ అయ్యావు, అంతేనా? ఇంకేమీ స్పెషల్ కనిపించట్లేదా? ఈ చీర ఎక్కడో చూశాను, గుర్తు రావట్లేదు. మీ మొగాళ్ళు ఉన్నారే, ఏది గుర్తుండదు మీకు. అబ్బాయి గారు ఫస్ట్ టైం నాకు కొనిచ్చిన చీర. ప్లీజ్ రూపా, చీర కట్టుకో. మా ఇంటికి నువ్వు చీర కట్టుకుని వస్తే మా వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు, మన విషయం చెప్పచ్చు అంటూ చాలా రిక్వెస్ట్ చేశారు మీరు ఆ రోజు. మర్చిపోయారా? యా, అవును కదా, మర్చిపోయాను. ఈ చీర నేనే కొన్నాను, చాలా బాగుంది. పోనీలేండి, ఇప్పటికైనా గుర్తుకొచ్చింది మీకు అంటూ అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసి, అయ్యయ్యో అదేంటి అప్పుడే చేయి కడిగేసుకున్నారు, కొంచెం తినండి. చాలు, కడుపు నిండిపోయింది రూపా, కొంచెం హెడేక్గా ఉంది, కొంచెం హెడ్ మసాజ్ చేస్తావా? అవునా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్, నేను కూడా తినేసి వచ్చి చేస్తాను. సరే అంటూ అర్జున్ ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. 5 నిమిషాలు అర్జున్ని అబ్జర్వ్ చేస్తూ ఫుడ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి, మీకు నాపై ప్రేమ తగ్గిపోయింది సార్ అంది రూప బుంగ ముత్తు పెట్టుకుని చిరుకోపంగా. అదేంటి అలా అంటావు? ఇదివరకు కొంచెం టైం దొరికినా నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్న ఫోన్ పట్టుకుని చూస్తున్నారు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మీరు. దిస్ ఈజ్ టూ మచ్ రూపా. ఏదో రిలాక్స్ కోసం చూస్తున్నాను, నిన్నే చూస్తూ ఉండాలి అంటే ఎలాగా? ఏమో, ఇదివరకు చాలా కబుర్లు చెప్పేవాళ్ళు, నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే నువ్వే కనిపిస్తున్నావు. ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పారు పెళ్ళికి ముందు. ఇప్పుడు ఏవీ చెప్పట్లేదు, నా వైపే చూడట్లేదు. ఏంటి వేషాలా? నవ్వుతూ రూప చేయి పట్టుకుని దగ్గరికి లాగాడు. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. అర్జున్ చేతుల్లో నుంచి తన చేతిని వెనక్కి లాక్కుంది. చూస్తే చూడని, నాకేమైనా భయమా? నా పెళ్ళంతో నేను క్లోజ్గా ఉంటే తప్పేమిటి? పైగా నా పెళ్ళం అలుగుతోంది, నా మీద ప్రేమ తగ్గిపోయింది అని జడ్జి చేస్తోంది. నా ప్రేమ చూపించాలి కదా అంటూ లేచి నుంచుని రూపని అమాంతం ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. అయ్య బాబాయ్, ఏం చేస్తున్నారు? వదలండి సార్, నేను జస్ట్ జోక్ చేశాను, దింపండి సిగ్గుపడుతూ నవ్వుతూ అంటోంది. నేనేమీ పడేయనులే, భయపడకు.
నిన్ను లిఫ్ట్ చేయగలిగే కెపాసిటీ నాకుందిలే అని తన కళ్ళల్లోకే చూస్తూ అలాగే స్టెప్స్ ఎక్కి రూంలోకి తీసుకుపోయాడు. అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ కనురెప్పలు వెయ్యడమే మర్చిపోయింది రూప. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు. తన వైపే చూస్తున్న రూపని చిన్నగా బెడ్ మీద పడుకోపెట్టి తన బుగ్గ మీద ఒక ముద్దిచ్చాడు అర్జున్. మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి సార్, చిన్నగా అంది రూప. చిలిపిగా నవ్వుతూ, నాకు ప్రేమ తగ్గిపోయిందా? ఈరోజు నా ప్రేమతో నీకు ఊపిరాడకుండా చేస్తాను. బాబోయ్ మహానుభావా, నేనేదో ఊరికే అన్నాను, మీరు సీరియస్గా తీసుకోవద్దు. మీకు నాపై చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు. ముందు కూర్చోండి, కాసేపు మాట్లాడాలి మీతో. లేదు రూపా, ఇప్పుడు నాకు మాటలతో పని లేదు, చేతలతోనే పని అంటూ షర్టు బనీను తీసి పక్కన పెట్టి రొమాంటిక్గా రూప వైపు చూస్తూ దగ్గరికి వస్తున్నాడు. అయ్యో ఆగండి ఆగండి, ఆ చూపేమిటి? నా చూపులకు నీకు అర్థం తెలియదా? తెలుస్తోంది కనుకే ఆగమంటున్నాను. కాస్త అబ్బాయి గారి ఆత్రానికి బ్రేకులు వేస్తే మంచిది. ఇంత తొందరపాటుతనం పనికిరాదు. ఏ, ఎందుకు తొందరపడకూడదు? 2 రోజులయ్యింది, ఇంక నా వల్ల కాదు. క్లైమేట్ భలే చల్లగా ఉంది. నువ్వేమో బ్యూటిఫుల్గా రెడీ అయ్యావు, పిచ్చెక్కిస్తున్నావు. నాకేమో నిన్ను చూస్తే ఫుల్ మూడ్ వస్తోంది అని మాట్లాడుతూ రూప నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. అర్జున్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ అతని ఫేస్ని 2 చేతులతో పట్టుకుని కొంచెం తల తిప్పి అతని చెవిని మునిపంటితో కొరికింది రూప. ఆ అరిచాడు అర్జున్. చిలిపిగా కిల్లకిలా నవ్వింది. ఏంటే కొరుకుతున్నావు? మీ మాటలు చేష్టలు చూస్తుంటే కొరుక్కుని తినాలనిపిస్తోంది. ఆహా అవునా? అర్జున్ నవ్వుతూ అలాగే చేతులు వెనక్కి పెట్టి రూప బ్లౌజ్ ముడిలాగాడు. అంతే, గలగలా మాట్లాడుతున్న రూప మాటలకి పులిస్టాప్ పడింది. అర్జున్ రూప మెడవంపుల్లో ముద్దులు పెడుతుంటే అతని ఊపిరి స్పర్శకి మెలకలు తిరిగిపోతోంది. తనకి తెలియకుండానే అర్జున్కి కోఆపరేట్ చేస్తోంది. బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెడుతూ అదురుతున్న రూప పెదవులను అందుకుని గాఢంగా లిప్కిస్ ఇచ్చాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ వాళ్ళ విరహతాపానికి స్వస్తి చెప్తూ అలసి సొలసి రొమాంటిక్ అంచుల చివర వరకు వెళ్ళిపోయారు. ఇద్దరి గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటోంది. చిరు చెమటలతో ముద్దయ్యారు. మాట వినరు కదా మీరు, ఏదనుకుంటే అదైపోవాలి అంటూ అర్జున్ గుండెలపై వేలు పెట్టి దిద్దుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతోంది రూప. అమ్మో, లేకపోతే నిద్ర పట్టదే. ఇప్పటికే 2-3 రోజులు అయిపోయింది, నా వల్ల కాలేదు. ఇప్పుడు హాయిగా ఉంది. తలనొప్పి అన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది. ఫుల్ బాడీ రిలాక్స్ అయిపోయింది. చిలిపిగా నవ్వుతూ అన్నాడు. మీకు సిగ్గులేదు? సిగ్గెందుకే నీకు నాకు మధ్య? తనని మరింత దగ్గరికి తీసుకుని బుగ్గల మీద ముద్దులు పెడుతూ అన్నాడు. బాబోయ్, ఇలా పులిస్టాప్ లేకుండా రోజు అంటే నాకు అలసట వచ్చేస్తోంది. ఒసై, రోజు ఎక్కడ, 2-3 రోజులు అవుతుంది. నీకేమీ ఫీలింగ్స్ రావట్లేదా? వస్తున్నాయనుకోండి. వస్తున్నాయి కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఇలా అయితే అత్తయ్య గారు అడిగినట్లు సంవత్సరానికి నేను ఒక పాపనో బాబునో ఇచ్చేస్తాను. పర్వాలేదా మీకు? అప్పుడే పిల్లలంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేం కదా రూపా. ఏమీ కాదు సార్, నాకు పిల్లలు కావాలి. మీలాంటి అబ్బాయి. అబ్బాయే ఎందుకు, అమ్మాయి వద్దా? నాకు మాత్రం నీలాంటి పాప కావాలి. ఓకే ఓకే, ఇద్దరిని ట్రై చేద్దాం. ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఓకే ఓకే, ఎవరైనా పర్వాలేదు, సరేనా? నవ్వాడు. అయితే మీకు అబ్జెక్షన్ లేదు కదా? 1 ఇయర్ తర్వాత ట్రై చేద్దాం, ఇప్పుడే వద్దు. నాకు కావాలి సార్, ప్లీజ్. మా అమ్మ అలాగే అంటుంది రూపా. ఒక్కసారి ఆలోచించు. పిల్లలు పుడితే మన మధ్య ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు, వాళ్ళతోనే సరిపోతుంది నీకు. సార్, నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. ఇప్పటికే మీకు 28 ఇయర్స్, నాకు 25. ఈ ఏజ్లో పిల్లలు పుడితే కొంచెం బాగుంటుంది. మరీ ఏజ్ బారయ్యాక వాళ్ళతో మనం ఎంజాయ్ చేయలేం సార్. ఇది కరెక్ట్ టైం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము. సరే నీ ఇష్టం, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి. పిల్లలు పుట్టాక మారిపోకూడదు. నేను పిలవగానే వస్తావు కదా? నేనెక్కడికి పోతాను సార్. అర్జున్ తలపై నవ్వుతూ చిన్న మొట్టికాయ వేసింది. కొట్టేస్తున్నావు రూపా నువ్వు. భయం పోయింది. అవును సార్, మీరంటే నాకు భయం పోయింది, ప్రేమ పెరిగిపోయింది. ఇద్దరు నవ్వుకున్నారు. రూపా,
మరి నీకు ప్రెగ్నెన్సీ వస్తే హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎలాగా? నేను ఒక్కదాన్ని అసలు మెయింటైన్ చేయలేను సార్. మావయ్య గారితో ఇందాక క్లారిటీగా మాట్లాడాను. మా ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ హాస్పిటల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరికీ పోస్టింగ్స్ పడలేదు కదా, ఇక్కడికి వస్తామంటున్నారు. షిఫ్ట్ డ్యూటీస్ కొంతమంది, పర్మనెంట్ డ్యూటీస్ కొంతమంది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లయితే హాస్పిటల్ రన్ చేయడం అంత కష్టమేమీ కాదు. పైగా హర్షిత మ్యామ్ కూడా ఇక్కడే జాయిన్ అవుతాను అన్నారు కదా, సో ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. ఫుల్ క్లారిటీగా ఉన్నావు రూపా నువ్వు. ఉండాలి కదా సార్. అత్తయ్య గారికి నేను మాట ఇచ్చాను, ఆవిడ కోరిక తీరుస్తానని. త్వరగా నాకు ఒక పాపనివ్వండి. ఓయ్, అయితే నైట్ అంతా కష్టపడాలి. కోఆపరేట్ చేస్తావా? చిలిపిగా చూస్తూ రొమాంటిక్గా మాట్లాడుతున్న అర్జున్ మాటలకు సిగ్గుపడుతూ మాట్లాడలేక తన ఫేస్కి చేతులు అడ్డు పెట్టేసుకుంది. అరే, ఇంత సిగ్గుపడితే ఎలా? పిల్లలు కావాలి అంటావు, కోఆపరేట్ చేస్తావా అంటే సమాధానం చెప్పవు. నవ్వాడు. మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. అన్నట్లు మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈవినింగ్ మా అక్కతో మాట్లాడాను. అవునా? ఏమంది దీప? బాగున్నారా? రంగాగారు ఎలా ఉన్నారు? సూపర్. త్వరలోనే నేను పిన్నిని కాబోతున్నాను, మెరుస్తున్న కళ్ళతో చెప్పింది రూప. ఏం మాట్లాడుతున్నావు రూపా? నిజమా? ఎగ్జైటెడ్గా అన్నాడు అర్జున్. నిజం సార్. అయ్యో బాబోయ్, వాళ్ళ పెళ్ళయ్యి జస్ట్ 2 months అవుతుంది అంతే కదా? అవును సార్. చాలా ఫాస్ట్గా ఉన్నారు రూపా వాళ్ళు. అంతే కదా సార్. మన పెళ్ళయ్యి 4 months అవుతుంది, కానీ నేను ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు. డల్గా అంది రూప. ఏయ్, మనం కూడా ప్రయత్నిస్తున్నాం కదా, డైలీ అదే ప్రాసెస్ నవ్వుతూ అన్నాడు. ఆపండి, ఏమిటా మాటలు? తప్పేముంది? నీకేమో పిల్లలు కావాలి అంటావు, ఇష్టం అంటావు, నాకేమో ప్రాసెస్ ఇష్టం అంటాను. రూప ముంగురులు సరిచేస్తూ తన బుగ్గలపై ముద్దులు పెడుతూ అన్నాడు. అబ్బా, నన్ను కొంచెం సేపు వదలండి, ఊపిరాడట్లేదు. ఇలా అయితే కష్టం. 2 years పడుతుంది రూపా మనకి పిల్లలు పుట్టడానికి. అదేంటి? మరి నువ్వు వదలండి వదలండి అంటే ఎలా పుడతారు పిల్లలు? కోఆపరేట్ చేయాలి కదా. అప్పుడు నువ్వు అనుకున్నట్లు 1 yearలోనే నీ చేతిలో ఒక మంచి పాపను పెడతాను అంటూ రూపకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన అణువణువుని మృదువుగా స్పృశిస్తూ ముద్దులతో ముంచేస్తూ అమాంతం ఆక్రమించాడు అర్జున్. నెక్స్ట్ డే రూప లేచి ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చేసరికి హర్షిత హాల్లో వెయిట్ చేస్తూ కనిపించింది. హాయ్ రూపా, గుడ్ మార్నింగ్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. ఏంటి సర్ప్రైజ్, కాల్ చేయలేదు? నవ్వుతూ పలకరించింది రూప. నీకోసమే. హాస్పిటల్ రెడీ అయ్యింది, ఇంకా స్టాఫ్ని మనం ప్రిపేర్ చేయాలి కదా. నా తరపున నాకు తెలిసిన ఒక 10 మంది డాక్టర్స్ వాళ్ళ లిస్ట్ తీసుకువచ్చాను, ఒకసారి అబ్జర్వ్ చేయి. హర్షిత ఇచ్చిన లిస్ట్ అబ్జర్వ్ చేస్తోంది రూప. ఈలోపు అర్జున్ కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చి వాళ్ళిద్దరిని చూసి, హాయ్ డేవిల్, ఎప్పుడొచ్చావే? ఇప్పుడేరా సైకోఫెల్లో, మా రూపని బాగా టార్చర్ చేస్తున్నట్లున్నావు. కనురెప్పలు ఎగరేసి అర్జున్ వైపు చూస్తూ అడిగింది హర్షిత. అర్జున్ రూప వైపు చూశాడు. నేనేమీ చెప్పలేదు అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పింది రూప. అబ్బబ్బా, ఏంట్రా కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు? వావ్, పిల్లని బాగా బెదిరిస్తున్నావు. తను చాలా ఇన్నోసెంట్రా. నేనేం టార్చర్ చేశానే మెంటల్. తనని చూసి చెప్పగలను నేను. సిటీలోనే ఫేమస్ డాక్టర్ని నేను. తన మెడ మీద పంటిఘాట్లు, కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. నీ కళ్ళు చూసినా అలాగే ఉన్నాయి. దీన్ని బట్టి అంటూ హర్షిత ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే, మేడం ప్లీజ్ వదిలేయండి, ఇబ్బందిగా కదులుతూ అంది రూప. ఓకే ఓకే, నేను అర్థం చేసుకోగలను అంటూ పడి పడి నవ్వుతోంది. అసలు నువ్వు ఆడపిల్లవేనే అన్నాడు అర్జున్. ఎరా, సంబంధాలు ఏమైనా చూస్తున్నావా? నిన్నెవడు చేసుకుంటాడో గానీ అయిపోతాడు. నన్ను చేసుకోవాలంటే అదృష్టం ఉండాలిరా. స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. నాలాగా ఉన్న అబ్బాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాను. మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదురా నాది అంటూ బిల్డప్ ఇస్తూ మాట్లాడుతోంది హర్షిత. ఆపుతావా సెల్ఫ్ డబ్బా? ఏంటి పొద్దు పొద్దునే ఊడిపడ్డావు? నీ జిడ్డు మొహం చూడ్డానికి ఎవరూ రాలేదులే. నా బ్యూటిఫుల్ ఏంజల్ కోసం వచ్చాను. నిన్న తనకి మాటిచ్చాను, హాస్పిటల్ మెయింటెనెన్స్ గురించి ఇబ్బంది పడద్దు మేహూనా అని. అబ్బో, ఏంటి సంగతి? హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం తను కొంతమంది డాక్టర్స్ని సజెస్ట్ చేస్తోంది అర్జున్ గారు.
ఆ లిస్ట్ ఇచ్చింది. చెప్పింది రూప. అవునా, బయటికి చదువు, వింటాను. "మ్మ్" అంటూ రూప ఆ లిస్టు బయటికి చదువుతోంది. సర్జన్ అనిరుద్, మోస్ట్ ఫేమస్ డాక్టర్ ఇన్ సిటీ, రక్ష మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్. డర్మటాలజిస్ట్ స్వాతి, మోస్ట్ ఫేమస్ డాక్టర్ ఇన్ సిటీ, వైద్యనాథ్ మల్టిపుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆర్థోపెడిస్ట్ ఉమా, సీనియర్ డాక్టర్ అండ్ లెక్చరర్, సరియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇలా హర్షిత తీసుకువచ్చిన 10 రకాల డాక్టర్స్ గురించి చదివి వినిపించింది రూప. లాస్ట్గా తేజ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జూనియర్ డాక్టర్, వర్ధన్ సీనియర్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సీనియర్ డాక్టర్ అని చదువుతూ ఆ లిస్టు చదివి రూప కళ్ళల్లో కన్నీళ్ళు. ఏంటి మేడం ఇదంతా? సహాయం చేస్తాను అంటే మీరు నిజంగా ఇంత స్టాండ్ తీసుకుంటారని అనుకోలేదు. వాళ్ళందరితో మీరు మాట్లాడారా మేడం? రాత్రికి రాత్రి ఇదంతా ఎలాగా? చెప్పాను కదా రూప, నీకు నేను టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని. వర్ధన్, తేజ వీళ్ళని ఎలా మేనేజ్ చేశారు మేడం? ఒప్పుకున్నారా? కోర్స్, డెఫినెట్గా హెల్ప్ చేస్తామన్నారు. వాళ్ళ చెల్లెల కోసం ఆ మాత్రం చేయడా ఏమిటి? డోంట్ వరీ, ఇక నీ హాస్పిటల్ని స్టార్ట్ చేయడమే లేటు. స్టాఫ్ గురించి భయపడకు, భరోసా ఇస్తూ అంది హర్షిత. చాలా థ్యాంక్స్ హర్షి, రూప కోసం ఇంత వర్క్ చేసావా? కోర్స్ రా, షీఈ్ మై ఫ్రెండ్, ఆ మాత్రం చేయనా ఏమిటి? అయినా నీ బోడీ థ్యాంక్స్ నాకేమీ అక్కర్లేదు. నువ్వు కూడా నాకేమైనా మంచి హెల్ప్ చేసి డీల్ సెట్ చేయి చాలు. ఏంటి, నీకు నేను హెల్ప్ చేయాలా? చేయాలి కదా మరి, అప్పుడే నాకు 26 ఇయర్స్ వచ్చేసాయి. పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒకటే చంపేస్తున్నారు. నన్ను తట్టుకునే ఒక మంచి అబ్బాయిని వెతికిపెట్టు, 3 ముళ్ళు వేయించుకుంటాను. నిన్నెవరు భరిస్తారే? అది నీ ప్రాబ్లం రా, నువ్వే వెతికి పట్టుకో నన్ను భరించేవాడిని. ఎక్కడ ఉన్నాడో సెర్చ్ చేయి అంటూ నవ్వింది హర్షిత. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటూ రూప కూడా కిలకిలా నవ్వింది. వాళ్ళందరి నవ్వులు వింటూ, ఏంటి తెగ నవ్వుకుంటున్నారు? ఆ జోకేదో నాతో చెప్తే నేను కూడా నవ్వుతాను అంటూ కాఫీ తీసుకువచ్చి అందరికీ ఇస్తూ అడిగింది కాత్యాయిని. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి, ధన్యవాదాలు.